హలో టీచర్స్ అండ్ ఫ్యూచర్ టీచర్స్. ఈ వీడియోలో మనం డిస్కవరీ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అండ్ సైంటిఫిక్ మెథడ్ని మూడింటిని ఒకే వీడియోలో చూద్దాం. వాటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది దీంట్లో. మీరు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ మూడింటి మెథడ్స్ మీద ఉండేటటువంటి ఖచ్చితమైన తేడాలు అయితే తెలుసుకోగలుగుతారు. ఫస్ట్‌ది డిస్కవరీ మెథడ్ అంటే ఆవిష్కరణ పద్ధతి. నిర్వచనం: The discovery method is a learner-centered teaching method in which students discover concepts, principles, or rules by themselves through observation, exploration, comparison, and reasoning, while the teacher acts as a facilitator. ఇక్కడ రెండు ముఖ్యమైన పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి ఆవిష్కరణ పద్ధతిలో. ఒకటి లెర్నర్ సెంటర్డ్, విద్యార్థి కేంద్రీకృతమైంది. రెండవది టీచర్ ఫెసిలిటేటర్, ఓన్లీ సలహా మాత్రమే ఇస్తుంటాడు, ఫెసిలిటేట్ చేస్తుంటాడు అంతే. ఎక్కడ అవసరమైతే అక్కడ అవసరమైన మేరకే సహాయం చేస్తూ ఉంటాడు. ఈ టీచింగ్ మెథడ్ ఇన్ విచ్ స్టూడెంట్స్ డిస్కవర్ కాన్సెప్ట్స్, పిల్లలే డిస్కవర్ చేస్తారు కాన్సెప్ట్స్ని, సూత్రాల్ని, రూల్స్ని వాళ్ళ మట్టుకు వాళ్ళే ఆవిష్కరిస్తారు. ఎలాగా అంటే త్రూ అబ్జర్వేషన్, పరిశీలన ద్వారా, ఎక్స్ప్లోరేషన్, అన్వేషణ ద్వారా, కంపారిజన్, పోలికల ద్వారా, రీజనింగ్, తార్కిక ఆలోచన ద్వారా. వీటి ద్వారా పిల్లలే సొంతంగా అన్వేషించే పద్ధతి. దీన్ని జెరోమ్ బ్రూనర్ అనే ఆయన డెవలప్ చేయగా అతనే దాన్ని కనుగొన్నాడు. ఇక హ్యూరిస్టిక్ మెథడ్ అనేది ఒకటి ఉంది. ఇది కూడా ఇంచుమించు ఇది ఒకటే. దీన్ని ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆయన ఆవిష్కరించాడు. ఇక్కడ హ్యూరిస్టిక్ మెథడ్లో స్టూడెంట్స్ లెర్న్ బై ఇన్వెస్టిగేటింగ్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇండిపెండెంట్లీ. వ్యక్తిగతంగా ఇన్వెస్టిగేట్ చేస్తూ సాల్వ్ చేసుకుంటారు. అది హ్యూరిస్టిక్ మెథడ్. ఇక్కడ టీచర్ ఫెసిలిటేటర్గా ఉంటూ పిల్లలకి సొంతంగా విద్యార్థి కేంద్రీకృతంగా అన్వేషిస్తాడు. ఇది ఇక్కడ ఉన్న ఈ రెండింటికి ఉన్న తేడా. ఇక్కడ రెండు ఇంచుమించు ఒకే పద్ధతి లాంటివి. ఇక్కడ ఆవిష్కరణ, ఇది కూడా ఆవిష్కరణ, హ్యూరిస్టిక్ మెథడ్ కూడా. తప్పితే ఇక్కడ ఇండిపెండెంట్లీ చేస్తాడు. సో ఆ రెండింటికి చిన్న తేడా ఉంది. నెక్స్ట్ డిస్కవరీ మెథడ్ గురించి ఇప్పుడు చూద్దాం పూర్తిగా. ఇక్కడ మెయిన్ ఐడియా ఏమిటంటే స్టూడెంట్స్ లెర్న్ బెస్ట్ వెన్ దే డిస్కవర్ నాలెడ్జ్ దెమ్సెల్వ్స్. వాళ్ళ మట్టుకు వాళ్ళే జ్ఞానాన్ని అన్వేషించినప్పుడు అత్యద్భుతమైనటువంటి అభ్యాసనం అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఆన్సర్స్ డైరెక్ట్లీ, ద టీచర్ ప్రొవైడ్స్ సిచ్యువేషన్స్, మెటీరియల్స్, క్లూస్ ఆర్ క్వశ్చన్స్. ఎలా చేస్తారు అంటే డైరెక్ట్గా ఆన్సర్లు ఇచ్చేయకుండా టీచర్ కొన్ని ప్రొవైడ్ చేస్తారు. ఏంటా ప్రొవైడ్ చేయడం అంటే కొన్ని సిచ్యువేషన్స్ని ప్రొవైడ్ చేస్తారు, పరిస్థితులను కల్పించడం ద్వారా. మెటీరియల్స్, అవసరమైన సామగ్రి సమకూర్చడం ద్వారా. క్లూస్ ఇవ్వడం ద్వారా. క్వశ్చన్స్ అడగడం ద్వారా. వీటి ద్వారా కొన్ని పరిస్థితులను కల్పించి డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకుండా విద్యార్థి తన మట్టుకు తానే ఆవిష్కరించేటటువంటి బోధనా విధానమే అన్వేషణ పద్ధతి. ఇది దీని మెయిన్ ఐడియా, అన్వేషణ పద్ధతి యొక్క మెయిన్ ఐడియా. ఇక్కడ డిస్కవరీ మెథడ్లో టు హెల్ప్ స్టూడెంట్స్ డిస్కవర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళ మట్టుకు వాళ్ళే ప్రిన్సిపల్స్ని లేదా కాన్సెప్ట్స్ని డిస్కవర్ చేయడానికి మనం హెల్ప్ చేస్తాం, ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్గా. అదే హ్యూరిస్టిక్ మెథడ్లో టు డెవలప్ సైంటిఫిక్ యాటిట్యూడ్, ఎంక్వైరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. వాళ్ళ మట్టుకు వాళ్ళే ఇక్కడ సైంటిఫిక్ యాటిట్యూడ్ని విచారణ చేయడము, సమస్య పరిష్కారం చేయడము, శాస్త్రీయ వైఖరిని కలిగి ఉండడం వంటి స్కిల్స్ని సొంతంగా అభివృద్ధి చేసుకుంటారు. ఇది హ్యూరిస్టిక్ మెథడ్. ఇక నెక్స్ట్ ఈ అన్వేషణ దశలో వచ్చేటటువంటి స్టెప్స్. ప్రెజెంట్ ఏ ప్రాబ్లమ్ ఆర్ సిచ్యువేషన్. ఒక ప్రాబ్లమ్ని కానీ సిచ్యువేషన్ కానీ వాళ్ళకి ఇస్తాం, సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం. ప్రొవైడ్ మెటీరియల్స్ అండ్ ఎగ్జాంపుల్స్. కొన్ని మెటీరియల్స్ని కానీ ఉదాహరణలు కానీ వాళ్ళకి ఉపాధ్యాయుడు ఫెసిలిటేట్ చేస్తాడు. స్టూడెంట్ అబ్జర్వ్స్ అండ్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు పిల్లవాడు దాన్ని గమనిస్తూ అన్వేషిస్తాడు. స్టూడెంట్స్ ఐడెంటిఫై ప్యాటర్న్స్. అందులో ఉండేటటువంటి ప్యాటర్న్స్ని గుర్తిస్తాడు. స్టూడెంట్స్ డిస్కవర్ ద కాన్సెప్ట్. చివరిగా అందులో కాన్సెప్ట్ని గ్రహిస్తాడు, అన్వేషిస్తాడు. టీచర్ సమరైజెస్. ఫైనల్గా టీచర్ ఏం చేస్తాడు, ఈ మొత్తాన్ని సమరైజ్ చేసి చెప్తాడు. సో అక్కడితో ఆ కాన్సెప్ట్ అనేది పిల్లవాడికి ఓన్గా అర్థమైపోతుంది. ఇది ఇందులో పాటించేటటువంటి స్టెప్స్. ఎగ్జాంపుల్ చూసుకుందాం. మ్యాథమెటిక్స్లో అయితే ఎలా? మ్యాథమెటిక్స్లో ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు. 2 + 4 = 6, 4 + 2 = 6.
3 + 7 = 10, 7 + 3 = 10 అని టీచర్ రాశారు. అంటే ఒక పరిస్థితిని కల్పించారు. సిట్యుయేషన్‌ని ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు స్టూడెంట్ దాన్ని డిస్కవర్ చేయాలి. చేంజింగ్ ద ఆర్డర్ డస్ నాట్ చేంజ్ ద ఆన్సర్. అతను పరిశీలన ద్వారా ఇక్కడ ఆర్డర్ మారినప్పటికి కూడా ఆన్సర్ ఒకేలా వచ్చింది 6 అనే విషయాన్ని గమనిస్తాడు. ఫైనల్లీ టీచర్ ఇంట్రడ్యూస్ ద ఫార్ములా. కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఇందులో ఉంది. అందుకే దీన్నే కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారని ఫైనల్‌గా చెప్తాడు. సో, కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే చేంజింగ్ ద ఆర్డర్ డస్ నాట్ చేంజ్ ద ఆన్సర్ అనేటటువంటి దాన్ని ఇటువైపు ఆర్డర్ మార్చిన A + B = B + A అనే దాన్ని ఫైనల్‌గా కన్క్లూడ్ చేస్తాడు. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి అన్వేషణ పద్ధతిలో ఒక బోధన విధానం. అదే గ్రామర్ విషయానికి వచ్చేసరికి టీచర్ రైట్స్ ఒక వాక్యం రాస్తాడు. ఏమని రాస్తాడంటే ఐ యామ్ ఈటింగ్ అనే వాక్యం, షీ ఈజ్ డాన్సింగ్, దే ఆర్ ప్లేయింగ్, స్టూడెంట్స్, ఇలా 3 వాక్యాలు రాశాడు. ఇప్పుడు స్టూడెంట్స్ డిస్కవర్ చేయాలి. ఏం చేస్తాడంటే ఆల్ సెంటెన్సెస్ షో అన్ యాక్షన్ హ్యాపెనింగ్ నౌ. ఇక్కడ అన్ని వాక్యాల్లో కూడా యాక్షన్ అనేది జరుగుతుంది అనే విషయాన్ని గమనిస్తారు. అది కంటిన్యూ అవుతుంది. ఈజ్ డాన్సింగ్, ఆర్ ప్లేయింగ్, యామ్ ఈటింగ్. సో, ఈ యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అనే విషయాన్ని పిల్లవాడు ఆవిష్కరించాలి. అప్పుడు టీచర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ డిస్కవరీ మెథడ్లో ఒక ఎగ్జాంపుల్గా 2 ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ సంబంధించి ఎగ్జాంపుల్స్తో చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటి? డిస్కవరీ మెథడ్ వల్ల అడ్వాంటేజెస్ డెవలప్స్ థింకింగ్. ఆలోచన అనేది అభివృద్ధి చెందుతుంది. లాంగ్ టర్మ్ రిటెన్షన్, ఎక్కువ కాలం ధారణలో ఉంటుంది, ఎక్కువ కాలం గుర్తుకుంటుంది. ఎందుకంటే సొంతంగా ఆవిష్కరించాడు సూత్రాన్ని లేదా ఒక ప్రిన్సిపల్ని తెలుసుకున్నాడు కాబట్టి లాంగ్ టర్మ్ రిటెన్షన్లో ఉంటుంది. ఎంకరేజెస్ క్యూరియాసిటీ, ఇక్కడ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏంటి జరుగుతుంది, ఏమవుతుంది, ఎందుకు అలా అయింది అనే విషయాలు క్యూరియాసిటీ అనేది పిల్లల్లో పెంపొందుతుంది. ఇంప్రూవ్స్ రీజనింగ్, లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు అలా జరిగింది అనే విషయాన్ని వాళ్ళు ఆ లాజికల్ రీజనింగ్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఇది ముఖ్యంగా స్టూడెంట్ సెంటర్డ్, టీచర్ ఫెసిలిటేటెడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ సెంటర్డ్, టీచర్ ఫెసిలిటేటెడ్ ఇన్ డిస్కవరీ మెథడ్. నెక్స్ట్, ఇందులో మరి డిసడ్వాంటేజెస్ లేవా? ఉన్నాయి. ఏంటవి? టైం కన్జ్యూమింగ్. పిల్లవాడే ఆవిష్కరించాలి కాబట్టి అది ఎంత టైం పడుతుందో చెప్పలేం. కాబట్టి మనకి ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయాలంటే ఈ మెథడ్ పనికిరాదు. టైం కన్జ్యూమింగ్. నీడ్స్ స్కిల్డ్ టీచర్. ఖచ్చితమైనటువంటి నైపుణ్యమైన టీచర్స్ మాత్రమే ఉండాలి దీనికి, ఈ మెథడ్ వాడాలంటే. అలాంటప్పుడు మాత్రం ఇది సక్సెస్ అవుతుంది. లేకపోతే ప్రతిదానికి ఎక్కడ వాడాలో తెలియక ఉపాధ్యాయుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్ నీడ్స్ స్కిల్డ్ టీచర్. నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీ టాపిక్. ఇది ప్రతి టాపిక్కి అన్వయించడానికి వీలు కాదు. కొన్ని టాపిక్స్ ఒక్కొక్క మెథడ్తో, అందుకే మనం టీచింగ్లో అన్ని మెథడ్స్ని వాడుతుంటాం. ఒక్కోసారి ఆగమన నిగమన పద్ధతి, ఒకసారి ఆవిష్కరణ పద్ధతి, ఒకసారి ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ఒకసారి ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్తాం. ఇలా రకరకాల పద్ధతులను వాడి మనం బోధిస్తాం. కొన్ని సందర్భాల్లో లెక్చర్ మెథడ్ వాడతాం. డిఫికల్ట్ ఇన్ లార్జ్ క్లాస్ రూమ్స్. ఈ పద్ధతి పెద్ద తరగతులకు ఉపయోగపడదు. పెద్ద పెద్ద తరగతులు అంటే ఎక్కువ పిల్లలు ఉన్న తరగతులని, అంతేగాని హయ్యర్ క్లాస్ రూమ్స్ అని కాదు. ఎక్కువ పిల్లలు ఉన్న తరగతుల్లో అందరికీ ఇవి ఆవిష్కరించగలరా ఒకే టైంలో? ఆ టైం అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. సో, ఇది అలాంటి డిఫికల్టీస్ అనేవి ఇందులో ఉన్నాయి. ఇవి డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చాక సూటబుల్ సబ్జెక్ట్స్. ఇది ఏ సబ్జెక్ట్స్కి ఉపయోగకరం? అన్వేషణ పద్ధతి అనేది మ్యాథమెటిక్స్కి, సైన్స్కి, గ్రామర్ చెప్పడానికి, సోషల్ స్టడీస్కి, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి ఇవి బాగా ఉపయోగపడుతుంది అన్వేషణ పద్ధతి. నెక్స్ట్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగాత్మక పద్ధతి. ఇప్పుడు దీని గురించి చూద్దాం. The experimental method is a teaching method in which students perform experiments to verify facts, principles or theories through observation and practical work. ఇందాకటిది వాళ్ళే ప్రిన్సిపల్స్ని, థియరీస్ని, కాన్సెప్ట్స్ని అన్వేషించి తెలుసుకున్నారు కొన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు. ఇక్కడ ఏం జరిగిందంటే పిల్లవాడు ఆ ప్రిన్సిపల్ని లేదా థియరీని అబ్జర్వేషన్ ద్వారా, ప్రాక్టికల్ చేయడం ద్వారా, ఎక్స్పెరిమెంట్స్ చేయడం, పెర్ఫామ్ చేయడం ద్వారా ఆ కాన్సెప్ట్ని గ్రహిస్తాడు. అది ప్రయోగాత్మక పద్ధతి. కంప్లీట్ డిఫరెంట్. అన్వేషణ పద్ధతి వేరు, ప్రయోగాత్మక పద్ధతి వేరు. ప్రయోగాత్మక పద్ధతిలో ప్రధానమైనటువంటి మెయిన్ ఐడియా ఏమిటంటే లెర్నింగ్ త్రూ ఎక్స్పెరిమెంట్. ఇది ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా నేర్చుకుంటారు. ఇంతకుముందు లెర్నింగ్ త్రూ ఎక్స్ప్లోరేషన్,
అన్వేషణ ద్వారా అది నేర్చుకుంటారు. ఇక్కడ లెర్నింగ్ త్రూ ఎక్స్పెరిమెంట్. స్టూడెంట్స్ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఐడియా ఆర్ హైపోథెసిస్ అండ్ వెరిఫై ఇట్స్ ప్రాక్టికల్లీ. ఇది ఆల్రెడీ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. దాని మీద ఒక అవగాహన అనేది ఉండడం వల్ల దాన్ని వెరిఫై చేయడానికి, ప్రాక్టికల్ చేయడం కోసము ఈ పద్ధతిని ఉపయోగిస్తాం. ఇది ప్రయోగాత్మక పద్ధతి. ప్రయోగాత్మక పద్ధతిలో గల దశలు చూద్దాం. ఇది స్టేట్ ద ప్రాబ్లం. ముందు ప్రాబ్లంని నిర్వచిస్తుంది. ఫార్మ్ ఏ హైపోథెసిస్. ఒక ప్రాబ్లంని గుర్తిస్తుంది. గుర్తించిన తర్వాత దానికి హైపోథెసిస్ని ఫార్మ్ చేస్తుంది. హైపోథెసిస్ ఫార్మ్ చేయడం అంటే పరికల్పనల్ని రూపొందించడం. కొన్ని పర్యవసానాలని లేదా పరికల్పనల్ని ముందుగానే ఊహిస్తుంది. పర్ఫార్మ్ ఏ ఎక్స్పెరిమెంట్. అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. తర్వాత గమనించడం, అబ్జర్వ్. తర్వాత రికార్డ్ డేటా. ఏం చేసాం, ఆ డేటా ఏమొచ్చింది, ఆ డేటా అంతా రికార్డ్ చేస్తాం. తర్వాత అనలైజ్, విశ్లేషిస్తాం. ఆ వచ్చిన డేటాని విశ్లేషించి ఫైనల్గా డ్రా కన్క్లూజన్ని తీసుకొస్తాం. ఇవి స్టెప్స్. దేంట్లోనివి? ప్రయోగాత్మక పద్ధతిలోని ప్రధానమైనటువంటి స్టెప్స్. స్టేట్ ద ప్రాబ్లం, హైపోథెసిస్ ఫార్మింగ్, పెర్ఫార్మ్ అన్ ఎక్స్పెరిమెంట్, అబ్జర్వ్ and record the data and analyze and draw conclusion. These are the steps. Next, ఉదాహరణలతో దీన్ని నేర్చుకుందాం. ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో సైన్స్ తీసుకున్నట్టయితే మొదటిది సమస్యను తెలియజేస్తాం. స్టేట్ ద ప్రాబ్లం. డూ ప్లాంట్స్ నీడ్ సన్లైట్. సన్లైట్ మొక్కలకి అవసరమా? ప్రాబ్లం తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ పర్యవసానాలను రూపొందించుకుంటారు. పరికల్పనలు రూపొందించుకోవడం అంటే 2 మొక్కలను తీసుకొచ్చి చేస్తే ఏమవుతుంది, అలా కొన్ని పర్యవసానాలని రూపొందించుకుంటారు. తర్వాత ప్రయోగం చేస్తారు. ఆ 2 మొక్కల్ని తీసుకెళ్ళి ఒకదాన్ని సన్లైట్లో పెడతారు, రెండో దాన్ని డార్క్నెస్ నీళ్ళలో పెడతారు. ఇప్పుడు అబ్జర్వ్ ఫర్ 1 వీక్. తర్వాత గమనిస్తాం. గమనించిన తర్వాత ఏం చేయాలి? డేటాని నమోదు చేస్తాం. ఏమిటా డేటా? సన్లైట్ పెట్టిన మొక్క ఏమైంది, డార్క్నెస్లో పెట్టిన మొక్క ఏమైంది, కొన్ని డేటా తయారు చేస్తాం. దెన్ ఎనాలిసిస్. ఆ మొక్క అలా అవ్వడానికి గల కారణాలు ఏంటో విశ్లేషిస్తాం. ఫైనల్గా కన్క్లూజన్ తీసుకొస్తాం, ముగింపుని రాబెడతాం. సో ఫైనల్గా ఏంటి ఆ కన్క్లూజను? ప్లాంట్స్ నీడ్ సన్లైట్ అనే కన్క్లూజన్ని ఈ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ద్వారా తెలుసుకుంటాం. అదే కెమిస్ట్రీలో చూద్దాం. మిక్స్ వెనిగర్ అండ్ బేకింగ్ సోడా. ఈ 2 కలిపితే ఏమవుతుంది? అబ్జర్వ్ గ్యాస్ ఫార్మేషన్. గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఫైనల్గా కెమికల్ రియాక్షన్ అక్కర్డ్. రసాయనాల ప్రతిచర్య అనేది అక్కడ జరుగుతుంది అనేది తెలుసుకుంటాం. సో ఈ రకంగా ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈ మెథడ్ని చెప్పొచ్చు. నెక్స్ట్, అడ్వాంటేజెస్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటే ప్రాక్టికల్ లెర్నింగ్. ప్రయోగాత్మకంగా నేర్చుకుంటారు. ఇక్కడ శాస్త్రీయ వైఖరి అనేది అభివృద్ధి చెందుతుంది. సైంటిఫిక్ యాటిట్యూడ్. అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి బాగా ఉంటాయి. ఇక్కడ అబ్జర్వేషన్ ఎంత బాగా చేస్తే అంత బాగా ఎక్స్పెరిమెంట్ అనేది చేయగలుగుతారు. ఆ రిజల్ట్స్ అనేవి, డేటా అనేది కలెక్ట్ చేయడం కానీ అనాలిసిస్ చేయడం కానీ చేస్తారు. సో అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. బెటర్ అండర్స్టాండింగ్. చక్కనైనటువంటి అర్థవంతమైన అవగాహన జరుగుతుంది. పర్మనెంట్ లెర్నింగ్. ఒకసారి నేర్చుకుంటే ఇంకా లైఫ్లో మర్చిపోలేరు. ఇది అడ్వాంటేజెస్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్. మరి ఈ పద్ధతిలో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటంటే కాస్ట్లీ. ఇది ఖర్చుతో కూడుకున్నది. అన్ని విషయాల్ని వీటిని చేయాలంటే కొంత డబ్బులు అవసరమనేది పడుతుంది. ఉదాహరణకి ల్యాబ్కి వెళ్ళి ఆ ఎక్విప్మెంట్ కొనాలన్నా, లేకపోతే ఆ కెమికల్స్ కొనాలన్నా డబ్బుతో కూడుకున్నది. సో ఇది కాస్ట్లీ. అన్నీ ఇది అవ్వదు. టైం కన్జ్యూమింగ్. ఇది కూడా టైంని ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మొక్కల ఎక్స్పెరిమెంట్లో కొన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వెంటనే రిజల్ట్ అనేది రాదు. టైం కన్జ్యూమింగ్. ల్యాబొరేటరీ రిక్వైర్డ్. దీనికి ఒక ప్రయోగశాల అనేది అవసరం పడుతుంది. సేఫ్టీ ప్రికాషన్స్ ఆర్ నీడెడ్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. పిల్లలకి సేఫ్టీ లేకుండా ఇలాంటి ప్రయోగాలు ఏవి చేయనివ్వకూడదు, లేదంటే చాలా ప్రమాదం. నెక్స్ట్, ఇది ఏ సబ్జెక్టులకు ఉపయోగం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఈ సబ్జెక్టులో ఇది బాగా ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సైంటిఫిక్ మెథడ్ చూద్దాం. శాస్త్రీయ పద్ధతి. ఆల్రెడీ ఇంకో పద్ధతిలో పరికల్పన పద్ధతితో పోల్చి చెప్పినప్పుడు చెప్పాను. మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను ఒకసారి. ఇక్కడ స్పీడ్గా చెప్పేద్దాం. Scientific method is a systematic process of solving problems using observation, hypothesis, experimentation, analysis and conclusion. ఇక్కడ ఏం చేస్తామంటే ఇది కొన్ని పద్ధతులని ఒక సిస్టమాటిక్గా వాడడం. సిస్టమాటిక్ ప్రాసెస్. ఏంటి ఆ ప్రాసెస్? ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ అబ్జర్వేషన్. ముందు గమనించాలి, పరికల్పనలు రూపొందించాలి,
ప్రయోగం చేయాలి, అనాలిసిస్ అండ్ కన్క్లూజన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ సైన్స్, ఇట్ ఈస్ ఏ జనరల్ ప్రాబ్లం సాల్వింగ్ అప్రోచెస్. ఒక సైన్స్కి మాత్రమే కాదు, సాధారణమైనటువంటి సమస్యలకు కూడా ఇది మనం ఈ మెథడ్ని వాడతారు, శాస్త్రీయ పద్ధతిని. ఒక సైన్స్లోనే వాడాలి శాస్త్రీయ పద్ధతి అనేది లేదు. జనరల్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా సరే ఇది మనం వాడచ్చు, మన డైలీ లైఫ్లో వచ్చేటటువంటి కూడా. ఇక్కడ మెయిన్ ఐడియా ఏంటంటే ఎవ్రీ కన్క్లూజన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. ప్రతి కన్క్లూజన్కి ఒక నిరూపణ అనేది అవసరం, సాక్ష్యం అనేది అవసరం. ఆ సాక్ష్యం లేకుండా కన్క్లూజన్ అనేది రాదు అనేది సైంటిఫిక్ మెథడ్లో ప్రధానమైనటువంటి ఐడియా. స్టెప్స్ ఇందులో ఐడెంటిఫై ప్రాబ్లమ్ను గుర్తించాలి, అబ్జర్వ్ చేయాలి, డేటాని కలెక్షన్ చేయాలి, తర్వాత హైపోథెసిస్ పరికల్పనలు రూపొందించాలి, ప్రయోగం చేయాలి, అనలైజ్ చేయాలి, విశ్లేషించాలి, ఫైనల్గా కన్క్లూజన్కి తీసుకురావాలి, ఫైనల్గా వెరిఫై చేయాలి. ఇవి ఇందులో స్టెప్స్ అందులో చెప్పాం. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, దీనికి ఇంకా డీటెయిల్డ్ కావాలంటే. ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుందాం. స్కూల్లో ప్లాంట్స్ నియర్ ద విండో గ్రో బెటర్ అనే ఒక ప్రాబ్లమ్ని తీసుకుని స్టూడెంట్ ఆస్క్ వై, ఎందుకు అలా జరుగుతుంది, విండో దగ్గర ఎందుకు బెటర్గా పెరుగుతుంది, పరికల్పన రూపొందిస్తాడు. ప్లాంట్స్ గెట్స్ మోర్ సన్లైట్, ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ప్లేస్ ప్లాంట్స్ ఇన్ డిఫరెంట్ లొకేషన్, అక్కడ నుంచి తీసేసి వేరే ప్రదేశంలో పెట్టాడు. ఇప్పుడు అబ్జర్వ్ గమనిస్తాడు, అనలైజ్ చేస్తాడు, కన్క్లూజన్ చేస్తాడు, తర్వాత వెరిఫై చేస్తాడు. సో ఇక్కడ ఏం చేశాడు, నీళ్ళలో ఉండే మొక్కలు బాగా పెరగలేదనే విషయాన్ని ఈ వైజ్ఞానిక శాస్త్రీయ పద్ధతి ద్వారా తెలుసుకున్నాడు. ఇక్కడ సోషల్ సైన్సెస్లో చూద్దాం. వై ఈజ్ ట్రాఫిక్ హెవీ నియర్, చూసారు ఇక్కడ శాస్త్రీయ పద్ధతి అనేది సాధారణ విషయాలకు కూడా అది ఉపయోగించుకోవచ్చు, ఒక్క సైన్స్కే కాకుండా. వై ఈజ్ ట్రాఫిక్ హెవీ నియర్, ట్రాఫిక్ ఎందుకు స్కూల్ దగ్గర ఎక్కువగా ఉంది, నియర్ స్కూల్స్ అంటే స్టూడెంట్ డేటా కలెక్ట్ చేస్తాడు, అబ్జర్వ్ టైమింగ్స్, ఏ టైంలో ట్రాఫిక్ ఉందనేది టైమింగ్స్ రాసుకుంటాడు, తర్వాత కొంతమంది ప్రజలను ఇంటర్వ్యూ చేస్తాడు, అనలైజ్ చేస్తాడు, తర్వాత ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చి వెరిఫై చేస్తాడు. సో ఇది ఎగ్జాంపుల్తో దీనికి సంబంధించినటువంటిది. ఇక దీనిలో డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్ చూద్దాం. ఇక్కడ లాజికల్ థింకింగ్, రీసెర్చ్ స్కిల్స్, ఎవిడెన్స్ బేస్డ్ లెర్నింగ్, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఎవిడెన్స్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఎవిడెన్స్ ఉంటే కానీ లెర్నింగ్ చేయడం అనమాట. ఎవిడెన్స్ బేస్డ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, ఇవి ఇంచుమించు అన్నింటిలో కూడా ఉంటాయి. ఇక్కడ టైం కన్జ్యూమింగ్, ఇక్కడ కూడా టైం కన్జ్యూమింగ్ అవుతుంది. రిక్వైర్స్ ప్లానింగ్, ఇది ఒక ప్లానింగ్ అనేది చాలా అవసరం. కాబట్టి ఆ ప్లాన్ లేకపోతే అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. నీడ్స్ అబ్జర్వేషన్ స్కిల్స్, ఇక్కడ అబ్జర్వేషన్ స్కిల్స్ లేకపోతే శాస్త్రీయ పద్ధతి అనేది సక్సెస్ఫుల్ కాదు. డిఫికల్ట్ ఫర్ వెరీ యంగ్ చిల్డ్రన్, ఇది చిన్న పిల్లలకి ఇది అస్సలు పనికిరానటువంటి పద్ధతి. ఏ సబ్జెక్టులకు ఉపయోగపడుతుంది, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, జియోగ్రఫీ, ఎకానమీ, సైకాలజీ, వీటన్నిటిలో కూడా శాస్త్రీయ పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. 3 మెథడ్స్ని ఒకేసారి కంపారిజన్ చేసుకొని నేర్చుకోవడం వలన మనకి బాగా ఈ సబ్జెక్ట్ అనేది, ఈ 3 పద్ధతుల్లో తేడాలు అనేవి గుర్తించడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మొదటిది డిస్కవరీ మెథడ్, ఇది ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ఇది శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్. మెయిన్ గోల్ ఏంటంటే ఇక్కడ డిస్కవర్ కాన్సెప్ట్స్, ఇక్కడ వెరిఫై ఫ్యాక్ట్స్ త్రూ ఎక్స్పెరిమెంట్స్, ఫ్యాక్ట్స్ని వెరిఫై చేయడం దీని మెయిన్ గోల్. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది సైంటిఫిక్ మెథడ్లో ప్రధానమైనది. ఇది డిస్కవర్, ఇది వెరిఫైయింగ్ ఫ్యాక్ట్స్, ఇది సాల్వ్ ప్రాబ్లమ్స్. దీన్ని జెరోమ్ బ్రోనర్ డిస్కవరీ మెథడ్ని చేయగా బేస్డ్ ఆన్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనే దీని మీద ఈ పద్ధతి అనేది వచ్చింది. ఇక్కడ సైంటిఫిక్ పద్ధతి అనేది డెవలప్డ్ ఫ్రమ్ సైంటిఫిక్ ఎంక్వైరీ, నాట్ అట్రిబ్యూటెడ్ టు సింగిల్ ఫౌండర్. దీనికి ఒక్కలే మాత్రమే దీన్ని కనుగొనలేదు, కొన్ని సైంటిఫిక్ శాస్త్రీయ విచారణ ద్వారా ఇది డెవలప్ అవ్వడం జరిగింది. ఇక లెర్నింగ్ టైప్, ఇక్కడ డిస్కవరీ లెర్నింగ్ జరుగుతుంది అన్వేషణ పద్ధతిలో. ఇక్కడ ప్రాక్టికల్ లెర్నింగ్, ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా నేర్చుకుంటాడు, లెర్నింగ్ త్రూ ఎక్స్పెరిమెంట్, ఇది ఎక్స్పెరిమెంట్ మెథడ్. ఎంక్వైరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది సైంటిఫిక్ మెథడ్లో లెర్నింగ్ టైప్. ఇక్కడ స్టూడెంట్ రోల్ డిస్కవర్ కాన్సెప్ట్స్, స్టూడెంట్ రోల్ ఏంటంటే కాన్సెప్ట్స్ని డిస్కవర్ చేయడం, అన్వేషకుడిగా ఉంటాడు, నేను కనుగొన్నాను అనే ఒక భావన అనేది ఇక్కడ కలుగుతుంది. కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్, ఇక్కడ విద్యార్థి ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేస్తుంటాడు. ఇన్వెస్టిగేట్ ప్రాబ్లమ్స్ సిస్టమేటికల్లీ, ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు పోలీస్ లాగా, అది సైంటిఫిక్ మెథడ్. పోలీస్ లాగా ఇన్వెస్టిగేషన్ చేశాడంటే అది సైంటిఫిక్ మెథడ్. ప్రయోగాలు చేశాడంటే ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్. అన్వేషకుడిగా ఉన్నాడు అనుకుంటే అది డిస్కవరీ మెథడ్, సింపుల్. అది టీచర్ రోల్, ఇక్కడ ఫెసిలిటేటర్ అంటే అవసరానికి అనుగుణంగా సహకారం అందిస్తూ ఉంటాడు. సూపర్వైజర్, ఇక్కడ ఓన్లీ సూపర్వైజ్ చేస్తాడు, ఎలా చేస్తున్నాడు అనేది అబ్జర్వ్ చేస్తూ సూపర్వైజ్ చేస్తాడు, ఇలా చేయి అలా చేయి అని ఒక సూపర్వైజర్ లాగా
ఉంటాడు. ఇక్కడ గైడ్ అండ్ ఫెసిలిటేటర్, గైడ్ చేస్తుంటాడు, అవసరమైతే సహకారం కూడా అందిస్తుంటాడు. ఇది టీచర్ రోల్ సైంటిఫిక్ మెథడ్‌లో. ఈ మూడిటికి తేడా. ఇది స్టార్ట్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఆర్ సిట్యుయేషన్స్, కొన్ని పరిస్థితుల్ని ఉదాహరణలు కల్పించడం ద్వారా ఇక్కడ డిస్కవరీ మెథడ్ ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రాబ్లమ్ లేదా హైపోథెసిస్, ప్రాబ్లమ్‌ని గాని, కొన్ని పర్యవసానాలను ఊహించడం ద్వారా గాని ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్ అనేది ప్రారంభమవుతుంది. ముందుగా ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి ముందే కొన్ని పర్యవసానాలను ఊహిస్తాడు. ఇక్కడ ప్రాబ్లమ్ ఆర్ క్వెషన్స్‌ని ద్వారా గాని, ప్రాబ్లమ్ ద్వారా గాని ఈ మెథడ్ అనేది ప్రారంభమవుతుంది శాస్త్రీయ పద్ధతి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్‌పెరిమెంటల్ రిక్వైర్డ్స్ నాట్ ఆల్వేస్, ఇది అన్ని సందర్భాల్లో ఉపయోగపడదు. ఇది అన్ని సందర్భాల్లో ఉపయోగపడొచ్చు. ఇది యూజువల్లీ అప్పుడప్పుడు ఇది కొన్నిటికి అవ్వచ్చు, కొన్నిటికి అవ్వకపోవచ్చు. ఇక్కడ అబ్జర్వేషన్, పరిశీలన అనేది ఈ మెథడ్‌లో ఉంటుంది. అన్వేషణ పద్ధతిలో మూడిట్లో కూడా ఉంటుంది. పరిశీలన అనేది మూడిట్లో కంపల్సరీ. హైపోథెసిస్, పర్యవసానాల్ని ఊహించడం అనేది ఇందులో రేర్‌లీ ఎంఫసైజ్డ్. అప్పుడప్పుడు ఎక్కడో ఒకసారి దాన్ని ఎంఫసైజ్ చేస్తుంటాం హైపోథెసిస్ అనేది. కానీ ఈ రెండిట్లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది హైపోథెసిస్ అనేది. ఇక్కడ డేటా కలెక్షన్ సమ్‌టైమ్స్ ఇక్కడ చేస్తాం, లేకపోతే లేదు. కానీ ఈ రెండిట్లో డేటా కలెక్షన్ కంపల్సరీ. అనాలిసిస్ అనేది మోడరేట్‌గా ఉంటుంది. అంటే మధ్యస్థంగా ఉంటుంది. ఇక్కడ హై ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్‌లో చాలా ఎక్కువ ఉంటుంది. శాస్త్రీయ పద్ధతిలో చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్‌లో ఎక్కువ ఉంటుంది. శాస్త్రీయ మెథడ్ పద్ధతిలో అనాలిసిస్ అనేది చాలా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, కన్క్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్ డిస్కవర్ కాన్సెప్ట్స్. ఇక్కడ కాన్సెప్ట్‌ని స్టూడెంటే డిస్కవర్ చేస్తాడు. ఇక్కడ ఎక్స్‌పెరిమెంట్ వెరిఫైస్ ప్రిన్సిపల్. ఎక్స్‌పెరిమెంట్ చేయడం ద్వారా ప్రిన్సిపల్ సూత్రాన్ని తప్పా రైటా అని తెలుసుకుంటాడు. ఇక్కడ ఎవిడెన్స్ బేస్డ్ కన్క్లూజన్, ఫలితం ఉందా లేదా ఆ సాక్ష్యాలు బట్టి కన్క్లూజన్ తీసుకొస్తాడు. ఇది శాస్త్రీయ పద్ధతి. ఇక్కడ క్లాస్ రూమ్ టైప్ ఇంటరాక్టివ్. ఇక్కడ ఇంటరాక్టివ్ అంటే టీచరు స్టూడెంట్ ఇంటరాక్షన్ లేదా స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ల్యాబొరేటరీ, ఇక్కడ ఖచ్చితంగా ప్రయోగశాల అనేది అవసరం పడుతుంది. ఇక్కడ ఎంక్వైరీ బేస్డ్, విచారణా పద్ధతిలో సాగుతుంది. విచారణ పద్ధతి, వాళ్ళని కనుక్కోవడం, వీళ్ళని కనుక్కోవడం. ఇది అందుకే దీన్ని ఇన్వెస్టిగేషన్ మెథడ్ అని కూడా అనొచ్చు. సైంటిఫిక్ మెథడ్‌ని ఇన్వెస్టిగేషన్ మెథడ్. బెస్ట్ సబ్జెక్ట్స్ ఏంటంటే దీనికి మ్యాథ్స్, గ్రామర్, ఈవీఎస్ ఇందాక ఇచ్చాం మనం. సైన్స్. సైంటిఫిక్ మెథడ్ అయితే ఆల్ సబ్జెక్ట్స్‌ని దీనికి అప్లికబుల్ చేయొచ్చు సైంటిఫిక్ మెథడ్‌ని. దీన్ని ఎక్స్‌టెన్సివ్‌గా ఇలాగ నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా బిట్ అనేది పోకుండా మీకు ఉంటుంది. ఇక్కడ ఈజీ ట్రిక్ చూద్దాం. ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వ్స్ వెరిఫైస్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఇన్ సన్‌లైట్ అండ్ షేడ్. ఇది ఎక్స్‌పెరిమెంట్ చేయడం ద్వారా. ఇక్కడ అదే ఎగ్జాంపుల్ చూద్దాం. హైపోథెసిస్, ఎక్స్‌పెరిమెంట్, కన్క్లూజన్. ఫైండ్ వై ప్లాంట్స్ గ్రో ఫాస్టర్ ఇన్ సన్‌లైట్. ఎందుకు సన్‌లైట్‌లో ఇది పెరుగుతుంది వేగంగా అనే యాటిట్యూడ్‌తో సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది. శాస్త్రీయ పద్ధతి. అంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ మోడ్‌లో ఉంటుంది. డిస్కవరీ మెథడ్, చిల్డ్రన్ డిస్కవర్ ద మల్టిప్లికేషన్ టేబుల్ ప్యాటర్న్స్. ఒక ఎగ్జాంపుల్‌కి మల్టిప్లికేషన్ టేబుల్‌ని వాళ్ళగా తయారు చేసుకోగలగడం డిస్కవరీ మెథడ్. ఇక్కడ ఎక్స్‌పెరిమెంట్ చేయడం ద్వారా నేర్చుకుంటారు. ఇది ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ క్లాస్ రూమ్‌లో సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుందాం. డిస్కవరీ మెథడ్‌లో చూద్దాం. టీచర్ షోస్ పిక్చర్ ఆఫ్ హెల్తీ అండ్ అన్‌హెల్తీ ప్లాంట్స్. ఒక హెల్తీ ప్లాంట్స్, అన్‌హెల్తీ ప్లాంట్స్ అనే ఒక సిట్యుయేషన్‌ని క్రియేట్ చేస్తాడు. స్టూడెంట్ కంపేర్స్ అండ్ డిస్కవర్ హెల్తీ ప్లాంట్స్ రిసీవ్ సన్‌లైట్. ఆ తర్వాత జరిగే కార్యక్రమం అంతా చేస్తాడు పిల్లవాడు. అది డిస్కవరీ మెథడ్‌లో. అంటే ఇక్కడ టీచర్ ఒక పరిస్థితిని, పర్యవసానాన్ని కల్పించాడు. ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్, స్టూడెంట్స్ గ్రో 2 ప్లాంట్స్. పిల్లవాడే 2 మొక్కలు పెంచుతాడు. వన్ రిసీవ్స్ సన్‌లైట్, వన్ డస్ నాట్. ఒకటి డార్క్ లైట్‌లో ఉంటుంది. అబ్జర్వ్ ద బోత్ గ్రాస్. కన్క్లూజన్, సన్‌లైట్ ఈజ్ ఎసెన్షియల్ అని ఎక్స్‌పెరిమెంట్ ద్వారా తెలుసుకుంటాడు పిల్లవాడు ఇక్కడ. సైంటిఫిక్ మెథడ్‌లో వై ఆర్ సమ్ ప్లాంట్స్ వీక్. ఎందుకు కొన్ని మొక్కలు వీక్‌గా ఉన్నాయి అని పరిశోధన ప్రారంభిస్తాడు. ఇన్వెస్టిగేషన్ మొదలెడతాడు. పర్యవసానాలు రూపొందిస్తాడు. ల్యాక్ ఆఫ్ సన్‌లైట్ వల్ల జరిగిందని ఎక్స్‌పెరిమెంట్ చేసి కలెక్ట్ మెజర్‌మెంట్స్ అండ్ అనలైజ్, కన్క్లూడ్, సపోర్ట్ బై ద ఎవిడెన్స్. ఫైనల్‌గా ఒక నిరూపణ దొరికింది. మొక్క వాడిపోవడం అనేది. ఫైనల్‌గా కన్క్లూజన్‌కి వస్తాడు. సో, ఇది క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్. ఒకే టాపిక్‌ని 3 మెథడ్‌లో ఎలా చెప్పొచ్చు అనే దానికోసం ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి? డిస్కవర్ మెథడ్‌లో టు హెల్ప్ స్టూడెంట్స్ డిస్కవర్ ద కాన్సెప్ట్స్, టు వెరిఫై నోన్ ప్రిన్సిపల్స్ త్రూ అన్ ఎక్స్‌పెరిమెంట్, టు సాల్వ్ ప్రాబ్లమ్స్ సిస్టమాటికల్లీ యూజింగ్ సైంటిఫిక్ ఎంక్వైరీ.
ఇక టీచర్ రోల్ షోస్ పిక్చర్స్ అండ్ ఆస్క్ గైడింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ మెథడ్‌లో ప్రొవైడ్ మెటీరియల్స్ అండ్ సూపర్వైజెస్ ద ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ప్రెజెంట్ ఎ ప్రాబ్లమ్ అండ్ గైడ్స్ ద ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ చేయడానికి గైడ్‌గా ఉపయోగపడతాడు. టీచర్ ఆల్రెడీ చెప్పాము. అబ్జర్వ్ అండ్ కంపేర్ పిక్చర్స్ ఆఫ్ హెల్తీ అండ్ అన్‌హెల్తీ. గ్రో 2 ప్లాంట్స్, 1 ఇన్ సన్‌లైట్, 1 ఇన్ డార్క్ నైట్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, ఫార్మింగ్ ఏ హైపోథెసిస్, కండక్ట్ ఏ ఇన్వెస్టిగేషన్, అనలైజ్ అండ్ రిజల్ట్స్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఆల్రెడీ చెప్పేసాం ఇది. ఇది అబ్జర్వేషన్ ఎగ్జాంపుల్స్ ఇస్తుంది. ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్రాబ్లమ్ ఆర్ రీసెర్చ్ క్వెషన్. ఎక్స్పెరిమెంటల్ నీడ్, డిస్కవరీ మెథడ్‌కి అవసరం లేదు. ఈ రెండిటికి ఎక్స్పెరిమెంట్ అనేది నీడ్. ఎగ్జాంపుల్ టీచర్ షోస్ చెప్పేసాము. స్టూడెంట్ థింకింగ్, హెల్తీ ప్లాంట్స్ సేమ్. కన్క్లూజన్ ఇవన్నీ అయిపోయింది. డిస్కవరీ మెథడ్ కాన్సెప్ట్, వెరిఫై అండ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్, సైంటిఫిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్. ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే ఒక దగ్గర రాసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. క్విక్ రివిజన్ టేబుల్ చూద్దాం. డిస్కవరీ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, సైంటిఫిక్ మెథడ్. ఇక డిస్కవర్, వెరిఫై, సాల్వ్. డిస్కవర్, వెరిఫై, సాల్వ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బ్రోనర్ ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ సిస్టమాటిక్ ఎంక్వైరీ. ఇక్కడ బ్రోనర్ కనిపెట్టేది దీన్ని. కాన్సెప్ట్స్ ఫైండింగ్ చేస్తారు. ప్రాక్టికల్ వెరిఫికేషన్, ఎవిడెన్స్ బేస్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అబ్జర్వేషన్ జరుగుతుంది, ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఇక్కడ ప్రాబ్లము, హైపోథెసిస్, టెస్ట్ అనేది ఎంక్వైరీ జరుగుతుంది. ఇది స్టూడెంట్ సెంట్రెడ్, ఇది ప్రాక్టికల్ సెంట్రెడ్. ప్రయోగం మధ్యంగా ఉంటుంది, ప్రయోగం కేంద్రీకృతంగా ఉంటుంది. ఎంక్వైరీ సెంట్రెడ్, ఇది ఇంపార్టెంట్. డిస్కవరీ మెథడ్లో స్టూడెంట్ సెంట్రెడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో ప్రాక్టికల్ సెంట్రెడ్, సైంటిఫిక్ మెథడ్లో ఎంక్వైరీ సెంట్రెడ్. విచారణ అనేది ప్రధానంగా సాగుతుంది, కొంతమందిని కనుక్కోవడం ఇలాంటివి. ఇక్కడ నాట్ కంపల్సరీ టు ఎక్స్పెరిమెంట్, ఇది అన్ని సందర్భాల్లో ఎక్స్పెరిమెంట్ చేయాలని రూల్ లేదు, కానీ రెండింటికి ఎక్స్పెరిమెంట్ కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 బోధనా పద్ధతులకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇచ్చానని భావిస్తున్నాను. ధన్యవాదాలు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.